ప్రత్యేక అతిథి, మన విశిష్ట అతిథి డాక్టర్ కృష్ణసాగర్ రావు గారిని పరిచయం చేసుకుంటున్నాం. జియా గ్లోబల్ ఇండియన్ అలయన్స్కి చైర్మన్గా, ఫౌండర్గా నిలిచి కృష్ణసాగర్ రావు గారు, హీఈస్ అన్ ఆర్గనైజేషనల్ స్ట్రాటజిస్ట్ అండ్ అ కోచ్. He has coached and guided several large organizations for the past almost 17 years. His core specialization is in the area of strategic organizational turnaround and organizational re-engineering. అలాగే ఎన్నో మాస్టర్స్ డిగ్రీస్. సార్ ఒకటి పొందడమే కష్టము, మీరు 2 పొందారు సార్. వీఆర్ రియలీ ఇన్స్పైర్డ్ బై యువర్ ప్రెజెన్స్ హియర్. అండ్ అనేక అంతర్జాతీయ వేదికలపై కూడా వారు చాలా ఉత్తేజభరితమైన ప్రసంగాలు ఇచ్చి చాలామందిని కార్పొరేట్ స్ట్రాటజిస్ట్గా, అలాగే మోటివేషనల్ స్పీకర్గా, కోచ్గా ఇన్స్పైర్ చేశారు. వీఆర్ రియలీ వెయిటింగ్ టు లిసన్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Congratulations, everybody. I think you can give a big round of applause to yourself. Chief Editor Ramchandra Murthy garu, a very good friend Rani Reddy garu, ee program ni host chesta unna Swapna garu, my co-host, co-panelist, Olympian superstar hockey champion Mukesh garu, and multifaceted, multi-skilled, a very wonderful person and a good man, a good human being, R.P. Patnaik garu. All the colleges, I think 230 plus colleges, 4,500 plus students, the second edition of Arena 1. For all the students who have attended, participated, won in this spectacular and a monumental event called Arena 1, organized, conducted by Sakshi. Congratulations to all of you. నేను తెలుగులో మాట్లాడగలుగుతాను కానీ మీరందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, చాలా వైబ్రెంట్, చాలా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్స్తో ఇక్కడ ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి కొంచెం డీవియేట్ అయ్యి ఓవర్ ఫ్రమ్ ద డే మీరందరూ తెలుగు చాలా విని ఉంటారు. కాబట్టి మై మెసేజ్ ఐ విల్ గివ్ యూ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్. మీరు ఓకే అయితే అందరు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఓకే అని. సెక్షన్స్ తినకుండా వచ్చినట్టున్నారు లంచ్. సో మన ఇన్పుట్తోని వాళ్ళకి ఏమన్నా ఫుడ్ ఫర్ థాట్ ఇద్దాం. ఐఎమ్ కృష్ణ సాగర్ రావు, యూ కెన్ కాల్ మీ సాగర్ ఆర్ కృష్ణ. వైల్ నా ప్రైమరీ ఐడెంటిటీ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అయినప్పటికీ నేను ఇక్కడ ఆ కెపాసిటీలో రాలేదు. నేను ఐఎమ్ ఆర్గనైజేషనల్ స్ట్రాటజిస్ట్. నేను ఆర్గనైజేషన్స్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ పోవడానికి, పైకి పోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాను. అది కూడా చిన్న చిన్న అడుగులు వేయాలంటే నాలాంటి వాళ్ళ అవసరం ఉండదు. పెద్ద అడుగులు వేసి 100-200% పెరగాలంటే దానికి వ్యూహకర్తగా బోర్డులో నేను వ్యవహరిస్తూ ఉంటాను. అయితే 17 సంవత్సరాలుగా మీలో ఒకరిగా విద్యార్థిగా ఉంటూ, నేర్చుకుంటూ, కోచ్ చేస్తూ లాస్ట్ 17-20 years థౌజండ్స్ ఆఫ్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ని కోచ్ చేయడం, ట్రైన్ చేయడం జరిగింది, ఎస్పెషలీ ఫంక్షనల్ స్ట్రాటజిక్ స్కిల్స్లో. అయితే ఈరోజు ఈవినింగ్ చాలా స్పెషల్, ఎందుకంటే మీరందరూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అటెండ్ చేసి వచ్చారు. కొంతమంది విన్నర్స్, కొంతమంది రన్నర్స్, కొంతమంది లూజర్స్. కానీ లూజర్స్ని లూజర్స్ అనాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాం. కానీ లైఫ్ ఇజంట్ దట్ ఫేర్. హానెస్ట్లీ లూజర్స్ ఆర్ లూజర్స్. నేను స్టీరియో టైప్గా లూజర్స్ ఎవరు లేరు, అందరూ విన్నర్సే అనుకుందాం అని నేను చెప్పను. ఎందుకంటే పార్టిసిపేషన్ ఈజ్ ద స్పిరిట్, బట్ విన్నర్ ఈజ్ అ విన్నర్. విన్నర్ హ్యాస్ గివెన్ మోర్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. విన్నర్ హ్యాస్ పుష్డ్ అ లిటిల్ బిట్ మోర్ హార్డర్. A winner is more focused, more prepared, more planned. So he'll be rewarded. The rest will not be. They'll not be even remembered. Your participation will stay with you. Sports spirit is about winning. Whether you win or not is a different story, but you should push to win. So today, my friends, I'm very happy that you're all here today. I'll give you just 4 fundamentals for you to succeed in your life, to excel in your future. Before that, I'll give you a small story. There is a man, one of the guys who probably just won. What is your name, man, in the first one? What is your name? Zaif.
Zem. Okay, this is the guy who's living in a very cold region, and the temperature is around minus 20, minus 30 in that region. He's a man, I mean, I'm not taking his name as in just an example. I'm not talking about him personally, I don't know him personally. But this man is an egotist. You know, there's a difference between egoist and egotist. Egotist is a man who thinks only about himself and thinks that there is no match to him. I know everything. I am everything. I don't need anybody's help. I don't need anybody's support. I don't need training. I don't need coaching. This is the attitude. So one day he thinks I'll summit a mountain in that region, which is about 12,000 feet up in the sky. So by his nature, he doesn't go for any mountaineering training. He goes and picks up the costume, the shoes, the ice picks, and then starts climbing. The first day he goes up to 500 feet. This is a good story. It's a lesson for us to keep in mind for the rest of the life. You will realize that. After 500 feet, he'll go up and find space and sleep there for that night. Next day morning, he again starts, goes up another 500, 600 feet. And the next day, another 500 and 600 feet. Okay, I forgot to tell you that not only that he doesn't trust anybody, he doesn't trust God too. So he doesn't trust anybody for that matter. Neither he helps, nor he seeks any help. So on that particular day, when he is going onto the perpendicular cliff, 800, 900 feet up in the sky, something happens to his waist rope, it snaps, and he starts falling. He's falling from about 4,000, 5,000 feet with a whiff of air holding him like a blanket, like in Hindi movies, slow action, in slow motion. Now tell me, what is he saying? He's falling to death. You know what he'll say, what everybody will say, anybody will say, God, help me. So he says, God, help me, I don't want to die. And God, being God, a mischievous man, parts the clouds and says, excuse me, can I help you? He's also surprised as much as you are. So he says, I don't want to die, God, please help me. So he says, he's trying to say something and something miraculous happens. The rope gets stuck in the crevices of the rock. He's back in control. When you start looking at large goals in life, grand goals in life, if you set grand goal and set it with the strengths you have as an individual, not by your friends or your parents or your people who surround you, with your own strength, then there is very less chance you fail. Find your competence. Find your personal core competence. And then build your life around it. Don't worry about what others think, because those others will not feed you when you're down. Those others will not come to help you when you're down and out. Focus on yourself, build yourself, give and get, and then, as I told you, break the ropes, let them go, be a strong individual, and finally, by the end of the day, see how much is left in the bottle. Don't get ideas. I'm talking about emotional bottle. Your emotional bottle should be as empty as possible if you want to be a powerful person. My dear friends, being a 100%er, as I told you, is the key. While being a 100%er, understand that every role you play, this is my final parting words for you as a friend. The test for being a 100%er is, ask yourself, am I a 100% daughter? Are you doing what you need to be doing with your parents? Am I a 100% student? Am I doing 100% of what a student should be doing? Am I a 100% citizen? Am I a 100% friend? Am I a 100% sister? Am I a 100% when you get married? Mother, father, son, daughter. This is the metrics, the
the quantifiable metrics of who you are, how you can be a winner, how can you consider yourself to be a powerful individual. 100%er is always powerful than the rest of the folks. So my dear friends, thank you very much for having me. I keep writing, so when you want to reach me, you can just look up Krishna Sagar Rao, Google it. You'll find me on the social media. Connect. I keep writing books. I keep writing articles. I'll share with you. Power to all of you. Success to all of you. Love to all of you. Love you guys. Take care. All the best for your lives.